ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రహస్తమైన నామంలో సాయంకాలపు శుభాతి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిదినము కూడా ఈ శ్రమకాల దినాల్లో చక్కగా దేవుని సన్నిధిలో మనందరము ఆయన ఆరాధించడానికి, ఆయన మహిమపరచడానికి, ఆయన గణపరచడానికి దేవుడు కలుగజేసిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మనందరము కూడా ఎంతగానో ఆయన స్తుతించవలసిన వారమై ఉన్నాము. ఇంతవరకు కూడా ఇన్ని రోజులు కూడా చక్కగా దేవుని వర్తమానాలు అనేక మంది వచ్చి మీ మధ్యలో అందిస్తూ ఉన్నారు. ప్రతి వర్తమానము కూడా మీకు ఆశీర్వాదకరంగాను ఉంటుందని నేను నమ్ముచున్నాను. నిన్నటి దినమున ఏ వర్తమానం అందించారు చెప్పాలి. నీవు ఇంకను యథార్థతను విడిచిపెట్టవా? అవునా? ఓకే, ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య ధ్యానాంశం ఏంటి? యెహోవా దినము వచ్చుట వలన నీకు ప్రయోజనము ఏమి? నేను వాక్యం అందించడానికి ముందుగా మీ అందరికీ కూడా ఒక క్వశ్చన్ వేయాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథాన్ని మనందరం కూడా ఎప్పటి నుంచో చదువుతూ వస్తున్నాం. చదవడం వచ్చిన వాళ్ళైతే చక్కగా దేవుని సన్నిధిలో పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉంటారు. చదవడం రాని వాళ్ళు దేవుని సేవకులు లేదా సువార్తనాదికులు అందించే వర్తమానాలు వింటూ దేవుని వాక్యం ఏముందా అని చెప్పేసి తెలుసుకుంటూ ఉంటారు. అయితే మీ అందరికీ నా క్వశ్చన్ ఏంటంటే కనుక, ఈ పరిశుద్ధ గ్రంథము లేదా బైబిల్ మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? నేను దీనికి సంబంధించి మీకు మధ్యలో ఆన్సర్ ఇస్తాను. ఈలోపు మీకు అవకాశం ఉంటే నాకు తెలియచేయాలని నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. సర్వోన్నతమైన దేవ, కృప కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వెలలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుచున్నాం ప్రభా. ఈ శ్రమల కాల దినాల్లో మేమందరము కూడా చక్కగా నీ సన్నిధిలో నిలవబడి నిన్ను స్తుతిస్తూ మహిమపరుస్తూ గణపరుస్తూ నీ సన్నిధిలో ఆనందించడానికి నీవు కలుగజేసిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు నిన్ను పాటల ద్వారా స్తుతించి మహిమపరిచి ఉన్నాము. ఈ ప్రాముఖ్యమైన సమయంలో నీ వాక్య సందేశం అందించడానికి, నీ జీవాహారమైన వాక్యాన్ని అందించడానికి నేను సిద్ధపడి ఉండగా ప్రభా, నీ బిడ్డలకు ఏ అంశమైతే అవసరమో, ఏ వాక్యం అయితే వారికి అవసరమో ఆ వాక్యం ద్వారా నాతో నీ బిడ్డలతో మాట్లాడించమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆ వాక్యానుసారంగా నడుచుకుంటూ ఆ వాక్యం వారి జీవితాల్లో ఫలించేదిగా ఉండడానికి సహాయం దయచేయమని, ప్రతి ఒక్క బిడ్డని ఈ వాక్యం వినడానికి కావాల్సిన హృదయాన్ని అనుగ్రహించమని యేసు ప్రహస్తమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ రోజు వరకు ఏర్పాటు చేయబడిన వాక్య ధ్యానాంశం మనం చూసినట్లయితే, యెహోవా దినము వచ్చుట వలన మీకు ప్రయోజనం ఏమి? ఒకసారి వాక్య సందేశం చదువుకుందాం. వాక్య సందేశం తీయండి ఒకసారి. ఆమోషు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం. యెహోవా దినము రావాలనని ఆశ పెట్టుకుని ఉన్న వారులారా మీకు శ్రమ. యెహోవా దినము వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి? అది వెలుగు కాదు, అంధకారము. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఇక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది. ఆ మాట ఏంటంటే కనుక, యెహోవా దినము వచ్చుట వలన మీకు ప్రయోజనం ఏమి? అసలు యెహోవా దినం అంటే ఏంటి చెప్పాలి. యెహోవా దినం అంటే దేవుని రాకడ. దేవుని రాకడకు సాదృశ్యంగా ఉంది. మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఏ విధంగా వచ్చారంటే కనుక, ఒక గొర్రెల పిల్ల వలె ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను కాపాడడం కోసం రక్తం చెందించి, ఆయన రక్తం ద్వారా సమస్త మానవాళిని కూడా పరలోక రాజ్యం తీసుకెళ్లాలని చెప్పేసి ఆయన మొట్టమొదటిసారిగా ఈ లోకానికి వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ శ్రమల కాల ధ్యాన కూడికలన్నింటిలో కూడా మనం అదే ధ్యానించుకుంటూ ఉంటాము. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి మొట్టమొదటిసారిగా వచ్చిన ఉద్దేశం ఏంటో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అవునా? ఎందుకు వచ్చారు ఆయన? జనుల పాపం నిమిత్తము రక్తము చిందించి ప్రతి ఒక్కరిని వారి పాపం నుంచి తొలగించి ఆయన రాజ్యానికి తీసుకువెళ్ళడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తూ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాకముందు జరిగే కార్యక్రమాలన్నీ కూడా మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు రాకముందు అంతకు ముందు కాలంలో ఏ విధంగా ఉండేదంటే కనుక, ఒకరు తమ పాపాలని విడిచిపెట్టాలంటే లేదా ఒకరు తమ పాపాలని ఒప్పుకోవాలంటే ఏం చేయాలి? దహన బలులు అర్పించవలసి వచ్చేది. ఇప్పుడు అర్పిస్తున్నారా?
యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత దాని అంతటినీ కూడా ఆయనే ఒక గొర్రె పిల్ల వలె సమస్తాన్ని కూడా నెరవేర్చి దాని నుంచి మనకి విడుదల కలిగజేసినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే యెహోవా దినము అంటే కనుక ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడ గురించి రాయబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇదంతా కూడా ఇక్కడ జరిగే కార్యక్రమం అంతా కూడా మనం చూసినట్లయితే ఇశ్రాయేలు జనాంగం గురించి రాయబడుతుంది. ఒకసారి 14 వచనం మనం చదువుదాం. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి, అలాగు చేసిన ఎడల మీ కొరకు మీరు అనుకొని చెప్పున దేవుడును సైన్యములకు అధిపతి అగునగు యెహోవా మీకు తోడుగా నుండును. 15 కూడా చదవండి. కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయమును స్థిరపరచుడి. ఒకవేళ దేవుడును సైన్యములకు అధిపతి అగును యెహోవా యోసేపు సంతతిలో శేషించిన వారి యందు కనికరించును. చాలండి. ఇక్కడ చదవబడిన లేఖనం 14వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ ఒక మంచి మాట కనిపిస్తూ ఉంటది. యెహోవాను వెదుకువారు లేదా యెహోవాను ఆశ్రయించిన వారు ఏ విధంగా ఉంటారని రాయబడి ఉంది అక్కడ. కీడును విడిచి మేలును ప్రేమిస్తారు. ఎందుకు కీడును విడిచి మేలును ప్రేమిస్తారు అంటే గనక యెహోవాని వెతికి వారందరూ కూడా యెహోవా సత్యవంతుడు గనక, ఆయన నీతిపరుడై ఉన్నాడు గనక, ఆయన రాజ్యము నీతి కలిగింది కనుక, ఆయన సమస్తము నీతి కార్యాలే చేస్తారు కనుక ఆయన వెతుకు వారందరూ కూడా ఎలా ఉంటారంటే గనక ఆయన మార్గంలో నడుచుకున్న వారందరూ కూడా ఆయన అవలంబించేవారుగా ఉంటారు. ఆయన ఎవరైతే అవలంబిస్తారో వారందరూ కూడా ఆయన ఏ మార్గంలో అయితే నడుచుకుంటున్నారో అదే మార్గంలో నడుచుకుంటూ ఉంటారు. అందువల్ల వారు ఏం చేస్తారంటే కనుక కీడును విడిచి మేలును వెదిగుచూ ఉంటారు. అయితే మేలును వెదికే వారికి ఏదైనా శ్రమ ఉందంటారా? చెప్పాలి. కింద క్వశ్చన్ దానికోసమే వేయబడింది. మేలును ఎవరైతే వెదుగుచున్నారో, మేలుని ఎవరైతే ఆశ్రయిస్తున్నారో, మేలు మార్గంలో ఎవరైతే నడుచుకుంటున్నారో కీడును విడిచి వాళ్ళందరికీ కూడా ఎటువంటి శ్రమ లేదు. అయితే ఎవరైతే కీడును ఉద్దేశించి నడుచుకుంటారో, ఎవరైతే దుష్టకరమైన మార్గాల్లో నడుచుకుంటారో, ఎవరైతే అంధకరమైన మార్గాల్లో నడుచుకుంటారో, ఎవరైతే రహస్యకరమైన పాపపు మార్గాల్లో నడుచుకుంటారో వీరందరికీ కూడా యెహోవా దినము రావడం వల్ల మీకు ఏదైనా ప్రయోజనం ఉందా అని చెప్పేసి అక్కడ ఒక క్వశ్చన్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్కి అర్థం ఏంటంటే కనుక ఎవరైతే యెహోవాను ఆశ్రయిస్తారో వారందరికీ కూడా ఏంటి చెప్పాలి. యెహోవాను ఆశ్రయించే వారికి మేలు కలుగుతుంది, కీడును ఆశ్రయించే వారికి శ్రమ కలుగుతుంది. ఈ క్వశ్చన్ కి సమాధానం ఏంటంటే కనుక యెహోవాను ఆశ్రయించే వారందరూ కూడా ఎప్పుడు నీతిమంతులు కనుక వారు ఎక్కడ ఉంటారు? దేవుని రాజ్యంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే కీడును ఆశ్రయించే వారందరూ కూడా దుష్ట సంతానం కనుక వీరు ఎక్కడ ఉంటారు? చెప్పాలి. వారి కొరకు ఏర్పాటు చేయబడిన నరకంలో ఉంటారు. అయితే ఇక్కడ ఇదే వాక్యాన్ని మనం ఇంకా స్పష్టంగా పరిశీలించినట్లయితే ఇప్పుడు ఈ రెండిట్ల గురించి మనం తేడా గమనించినట్లయితే నీతి మార్గము, దుష్ట మార్గము. ఈ రోజు వాక్య సందేశం అంతా కూడా దీని గురించే రాయబడింది. నీతి మార్గము, దుష్ట మార్గము. ఇక్కడ ఈ రెండు మార్గాల గురించి చాలా స్పష్టంగా రాయబడింది. ఇప్పుడు నీతిమంతులు ఎవరో, దుష్టమంతులు ఎవరో కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. మనం స్పష్టంగా ఎవరి గురించి కూడా చెప్పవలసిన అవసరం లేదు. నా గురించి నాకు ఎంత తెలుసో వేరే వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది అంటారా? వేరే ఎవరికి కూడా తెలియదు. నన్ను కన్నా తల్లికి కూడా నా గురించి పూర్తిగా తెలిసి ఉండకపోవచ్చు. నా గురించి పూర్తిగా నాకే తెలుసు. ఇక నాకన్నా ఎక్కువ తెలిసిన వారంటూ ఎవరైనా ఉన్నారంటే కనుక తండ్రి అయిన దేవుడు మాత్రమే. ఆ తండ్రి అయిన దేవుడు ఏమని సెలవిస్తున్నాడు అంటే కనుక నీవు నీ తల్లి గర్భంలోనే ఉన్నప్పుడే, పిండంగా ఉన్నప్పుడే నేను నిన్ను ఎరిగి ఉన్నానని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు. అంటే మనం ఆలోచించి సమస్తము కూడా ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. కానీ ఈ భూప్రపంచంలో ఉన్న ఎవరికైనా తెలుసా? మనం చేసే కార్యాలు కానీ, మనం చేసే క్రియలు కానీ, మనం వెళ్ళి వస్తున్న మార్గాలు కానీ, మన ఆలోచనలు కానీ, మన తలంపులు కానీ ఏ మానవుడికి కూడా ఎవరికి కూడా తెలియదు. మన గురించి మనకు మాత్రమే తెలుసు. దీన్ని బట్టి మన స్వభావం ఎటువంటిది అనేది ఎవరు నిర్ణయించుకోవాలి? మనకు మనమే మన స్వభావాన్ని నిర్ణయించుకోవాలి. మన స్వభావాన్ని మనం నిర్ణయించుకుంటాం. ఓకే, ఇక్కడ కొన్నిసార్లు చూసినట్లయితే ఆ స్వభావాన్ని బట్టి కొంతమంది యాక్ట్ చేస్తూ ఉంటారు. దీన్ని మనం ఎలా చెప్పాలంటే కనుక నటిస్తూ ఉంటారని చెప్పేసి మనం గమనించవచ్చు. వారు ఎలా ఉంటారంటే కనుక సమాజ మందిరాల్లోకి వచ్చినప్పుడు, లేదా అనేకమైన పెద్ద పెద్ద సభల్లోకి వచ్చినప్పుడు, లేదా జనం ఉండే ప్లేస్లోకి వచ్చినప్పుడు వారు ఏం చేస్తూ ఉంటారంటే కనుక వారందరి దగ్గర కూడా వాళ్ళు నీతిమంతులుగా అనిపించుకోవడం కోసం ఎలా నటిస్తూ ఉంటారు? నీతి మార్గాన్ని ఆశ్రయించే వారుగా నటిస్తూ ఉంటారు. కానీ నీ క్రియలన్నీ ఎవరికి తెలుసు? దేవుడికి సమస్తము తెలుసు. నిన్ను నిర్దోషగా ఎంచాలంటే ఎవరు ఎంచాలి?
ఇక్కడ మనం గమనించినట్లయితే ఇందులో ఒక మాట కనిపిస్తూ ఉంటది, చెడు మార్గము నీతి మార్గానికి మధ్యలో ఒక తీర్పు ఉంటది. ఉంటదా? దానికి సంబంధించి యెహోవా దినము నియమించబడిందని చెప్పేసి ఇక్కడ రాయబడి ఉంది. యెహోవా దినము ఏ విధంగా ఉంటది అనుకుంటే కనుక, మీరు ఊహించినట్టుగా యెహోవా దినము వెలుగ్గా ఉంటదా? చెప్పాలి. ఎలా ఉంటది? వెలుగ్గా ఉంటదా? ఒకసారి చదువుదా. 19 వచ్చిన చదవండి ఒకసారి. 18 సారీ. యెహోవా దినము రావాలనని ఆశ పెట్టుకుని ఉన్న వారులారా, మీకు శ్రమ యెహోవా దినము వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి? అది వెలుగు కాదు, అంధకారము. ఒకడు సింహము నొద్ద నుండి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్లు వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యి వేయగా పాము వాణ్ణి కరిచినట్టు ఆ దినముండెను. యెహోవా దినము నిజముగా వెలుగై ఉండదు కదా, వెలుగు ఏమాత్రమును లేక అది కారు చీకటిగా ఉండదా? చాలండి. ఇక్కడ చదవబడిన లేఖనం అంతా కూడా మనం పరిశీలించినట్లయితే యెహోవా దినం ఏ విధంగా ఉంటదని రాయబడి ఉంది? కారు చీకటిగా అంధకారంగా ఉంటదని చెప్పేసి రాయబడి ఉంది. ఇప్పుడు చీకట్లో ఎవరు వస్తాడు? చెప్పాలి. చీకట్లో ఎవరు వస్తారు? అపవాది వస్తారు. కానీ దేవుని రాకడ కూడా ఇంకో సూచన కనిపిస్తూ ఉంటది. ఆయన ఏ విధంగా వస్తానని చెప్పారు? దొంగ వలె వస్తానని చెప్పేసి రాయబడినట్లు మనం చూస్తూ ఉంటాం. ఆ వాక్యాన్ని ఒకసారి చదువుతామా? 2 పేతురు 3:10 చదవండి. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు వికటమైన వేండ్రముతో లయమైపోవును. చాలండి. ఇంకా కిందకి చదువుకుంటా వెళ్తే ఉంటే గనక యెహోవా దినము ఏ విధంగా ఉంటదని చెప్పేసి అక్కడ రాయబడినట్లు కొన్ని వాక్యాలు మనం చూస్తూ ఉంటాం. అయితే యెహోవా దినము, ఆయన వచ్చే దినం ఏ విధంగా ఉంది? ఆయన చూసినా చెప్పాలి. ఇప్పుడేగా చదువు. ఏ విధంగా ఉంటది? ఇది శ్రమల కాల దినాలు కాబట్టి నేను ప్రతిదీ కూడా క్వశ్చన్ అడిగితే మీకు సింపుల్ గా నేను తెలియచేయాలని ఆశపడుతున్నాను. దొంగ వచ్చినట్లుగా వచ్చింది. అవునా? ఇప్పుడు చెప్పండి, చీకట్లు ఎవరు వస్తారు? దొంగ వస్తాడు. అవునా? కానీ యెహోవా దినం ఏ విధంగా ఉంది? ఇక్కడ చీకటి దినముగా ఉంది. ఎందుకు ఉందంటారు? ఎప్పుడైనా ఆలోచించారా? యెహోవా నీతిపరుడై ఉన్నాడు, సత్యవంతుడై ఉన్నాడు. ఆయన దొంగ వలె రావాల్సిన కారణం ఏంటి? మనం ఎలాంటి శ్రమల కాల దినాల్లో, ఒక 40 రోజులు ఉండే దినాల్లో ఇటువంటి మనకు తెలియనివన్నీ కూడా కొన్ని క్వశ్చన్స్ మనం తెలుసుకుంటే ఫ్యూచర్ లో మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక దొంగ వలె రావడానికి గల కారణము ఏంటి అని మనం పరిశీలించినట్లయితే మీ అందరికీ కూడా అవకాశం ఉందా లేదా? దేనికి అవకాశం ఉందంటే రక్షించబడడానికి అవకాశం ఉందా? యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చినప్పుడు సర్వ మానవాల పాప పరిహారార్థ నిమిత్తం నేను నా రక్తాన్ని చిందించి మీ అందరికీ కూడా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఒక మార్గాన్ని స్థిరపరిచి ఉన్నాను అని చెప్పేసి దేవుడు ఒక మార్గాన్ని స్థిరపరిచి వెళ్ళినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆయన వెళ్తూ కూడా వదిలేసి వెళ్ళినట్లు ఎక్కడైనా ఉందా పరిశుద్ధ గ్రంథంలో? నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను మీ కొరకు పంపిస్తూ ఉన్నాను అని చెప్పేసి దేవుడు సెలవిస్తూనే వెళ్ళాడు. ఆ ఆదరణకర్త ఎవరంటే కనుక ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే కనుక చెప్పండి, ఏం చేస్తాడు? మన పాపాలని ఒప్పింపజేస్తాడని చెప్పేసి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారే స్వయాన ఆయన మాటలతో ఆయన తెలియజేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు సమస్త మానవాళికి కూడా ఒక మార్గాన్ని స్థిరపరిచి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు అవకాశం ఎవరికి ఉంది? మనకే కదా ఉంది. అవకాశం ఎవరికి విడిచిపెట్టి వెళ్ళారు? నీతి మార్గము చెడు మార్గము రెండు కూడా నీ ఎదుటి పెట్టే వెళ్తున్నాను నేను. నువ్వు నీతి మార్గానికి వెళ్ళడానికి మార్గాన్ని కూడా స్థిరపరిచి ఉన్నాను. కానీ ఆప్షన్ ఎవరికి ఇచ్చారు? ఆప్షన్ నీకే ఇచ్చారు. ఈ ఆప్షన్ ఇవ్వడం వల్ల ఇప్పుడు మనం చూసినట్లయితే ఆప్షన్ ఇచ్చారు కదా, ఎక్కడైనా మనం గమనించినట్లయితే ఒక 2 ఆప్షన్లు ఇచ్చినప్పుడు అది ఎలా ఉంటుంది అంటారు? క్వశ్చన్ ఎప్పుడు అడుగుతారు లేదా దానికి ఆన్సర్ ఎప్పుడు చెప్తారు అన్నదే మనం ఎగ్జాక్ట్లీ ఎక్స్పెక్ట్ చేయలేము. అవునా? చేస్తామా? ఇప్పుడు ఒక క్విజ్ ఉంది. క్విజ్ లో 2 క్వశ్చన్స్ వేస్తాం, 2 ఉన్నారు. ఎవరు ముందు చెప్తారు? ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయగలరా? చేయలేము.
ఎవరు బాగా చదివితే వాళ్ళే కదా. ఇలాగ ఇక్కడ 2 ఆప్షన్లు ఉన్నాయి. ఈ 2 ఆప్షన్లో ఏది కావాలో దేవుడు ఎంచుకోమని చెప్పాడు. దేవుడు ఎంచుకోమని చెప్పిన తర్వాత నేను రాబోచున్నానని కూడా దేవుడు స్వయాన ఆయనే చెప్పాడు. నేను రెండోసారి దేనికి వస్తున్నాను? తీర్పు తీర్చడానికి, నీతిమంతుల్ని నాతో పాటు నా రాజ్యానికి తీసుకువెళ్ళడానికి నేను ఈ లోకానికి వస్తున్నానని చెప్పేసి దేవుడు ఒక ఉదాహరణగా ఒక క్లూ కూడా ఇచ్చేసి వెళ్ళాడా లేదా? వెళ్ళిన తర్వాత మనందరం ఎలా ఉండాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. దేనికి సిద్ధపాటు కలిగి ఉండాలి? ఆయన రాకడికి. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి నేను చెప్పేసి వెళ్తున్నాను కాబట్టి చెప్పేసి వెళ్ళినోడు ఎప్పుడు వస్తాడో ఎవరికైనా తెలుసా? తెలియదు కదా. మనము చాలా సందర్భాల్లో కొన్ని ఊర్లు వెళ్తూ ఉంటాం. కొన్ని ఊర్లు వెళ్తూ ఉన్నప్పుడు వారు ఏం చేస్తారంటే కనుక హస్బెండ్లు ఊరు వెళ్తా ఉన్నప్పుడు వాళ్ళ భార్యలతో చెప్పేసి వెళ్తా ఉంటారు, నేను పలానా ఊరు వెళ్తానో ఏ టైంకి వస్తానో తెలియదు అని చెప్పేసి. నేను కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు ఒక ఉదాహరణ చెప్తున్నాను మీకు. కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఇంకో ½ అన్ అవర్లో ఇంటికి వెళ్ళిపోతున్నా కానీ వాళ్ళ భార్యకి చెప్పరు, నాకు ఇంకో 2 గంటలు పడుతుందని చెప్తారు. ఎందుకంటారు? వాళ్ళు ఎందుకు చెప్తారో నాకైతే తెలియదు. కానీ మామూలుగా అయితే ఇక్కడ మనం గమనించలేదు, ఇంకో 2 గంటలు పడుతుంది కదా అని చెప్పేసి తను ఒకవేళ ఏదైనా సిద్ధపడలేదు అనుకో, సిద్ధపడకుండా ఉంటుంది. కానీ నా భర్త పలానా టైంకో ఇంటికి వస్తాడని చెప్పేసి తనకు ఒక అవగాహన ఉందనుకో, భర్త వచ్చేటానికి సిద్ధపాటు కలిగి ఉంటుందా లేదా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక భర్తగా మనం స్వీకరిస్తే, సంఘం ఒక భార్యగా స్వీకరిస్తే, ఆయన నేను మళ్ళీ వస్తానని చెప్పినప్పుడు ఆయన ఏ టైం వస్తాడు ఎవరికైనా తెలుసా? ఇప్పుడు మనం ఎలా ఉండాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎవరైతే దుష్టక్రియలను ఆశ్రయించి ఉంటాడో వారందరికీ కూడా ఎటువంటి ప్రయోజనం లేదు, వారికి శ్రమ మాత్రమే కలుగుతుంది. ఎవరైతే యెహోవాను ఆశ్రయించి చెడుతనాన్ని విడిచిపెడతారో వారందరికీ కూడా ఏం కలుగుతుంది? ప్రయోజనము కలుగుతుంది. ఆయన రాజ్యంలోనికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువు ఇప్పుడు దొంగగా రావడానికి మీకు ఆశ ఇప్పటికైనా అర్థమైందా లేదా? అర్థమవకపోతే ఎందుకు దొంగ రావాలనుకుంటున్నారంటే ఆయన మీకు ఆల్రెడీ నేను చెప్పాను కాబట్టి, నేను ఎప్పుడు వస్తానో తెలియదు కాబట్టి, దొంగ వస్తాడని ఎవరికైనా తెలుస్తుందా? వాళ్ళు ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి మనవన్నీ కూడా మనం ఏం చేసుకోవాలి? జాగ్రత్త పెట్టుకుని ఉండాలి ఇంట్లో వస్తువులని. అవునా కదా? ప్రతిదానికి తాళాలు వేసుకోవాలి, చక్కగా మంచిగా పెట్టుకుని ఉండాలి. అలాగే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఎప్పుడు వస్తారో తెలియదు, నిన్ను ఆయన రాజ్యానికి ఎప్పుడు తీసుకెళ్తారో తెలియదు. నీ వత్తు లేదా నీ వాక్యము లేదా నీవు ఎప్పుడు కూడా సిద్ధపాటు కలిగి ఆయనలో ఆధ్యాత్మికంగా నువ్వు ఎప్పుడైతే బలపడుతూ ఉంటావో అప్పుడే ఆయన వచ్చినప్పుడు తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నీవు మత్తు కలిగి ఉంటే కనుక ఏమవుతావు? విడిచిపెట్టబడతావు అని చెప్పేసి పరిశుద్ధ లేఖనంలో స్పష్టంగా రాయబడి ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆయన 2వ రాకల్లో ఒకవేళ ఎత్తపడకపోతే గనక అసలు ఆయన రాకడ ఏ విధంగా ఉంటుందని మనం పరిశీలించినట్లయితే యెషయా గ్రంథంలో దీని గురించి స్పష్టంగా రాయబడి ఉంది. యెషయా గ్రంథం తీయండి ఒకసారి. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చదువుదాం ఒకసారి. యెహోవా భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహాత్యము నుండి బండ బీటలలోనికి దూరము మంటిలో దాగియుండును. నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వము అనగద్రొక్కబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. చాలండి, ఇక్కడ చదవబడిన లేఖనం అంతా కూడా మనం స్పష్టంగా గమనించినట్లయితే ఇందులో ఒక మాట కనిపిస్తుంది, గర్వము. అవునా? చాలా సందర్భాల్లో మనుషులకి గర్వం అనేది బాగా ఎక్కువైపోతూ ఉంటది. అవునా కదా? వాళ్ళకి మంచి పలుకుబడి ఉన్నా, లేదా మంచి డబ్బు ఉన్నా, లేకపోతే మంచి స్థితిలో ఉన్నా మనిషికి మొట్టమొదటిగా వచ్చేది ఏంటంటే కనుక గర్వం. అవునా? ఇదే గర్వం గురించి మీకు ఒక ఎగ్జాంపుల్ నేను తెలియచేయాలని ఆశపడుతున్నాను. రీసెంట్ గా ఒక జరిగిన సంఘటన. ఈ సంఘటన ఏంటంటే కనుక అమెరికాలోని కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్, అందరూ వినే ఉంటారు, విన్నారా లేదా? హాలీవుడ్ అనే స్టూడియో అక్కడ ఉంటది. చక్కగా సమస్తము కూడా అక్కడ ఏంటంటే కనుక డబ్బున్న ఎవరైతే ప్రపంచంలో ఉన్న రిచెస్ట్ పర్సన్స్ ఉంటారో, యాక్టర్స్ ఉంటారో, వీరందరూ కూడా ఎక్కడ ఉంటారో అక్కడే నివసిస్తూ ఉండేవారు. అక్కడ ఉన్న అన్ని కూడా చాలా రిచ్ అనమాట. హౌసెస్ కానీ, కార్స్ కానీ సమస్తము కూడా రిచ్. అక్కడ ఈ అగ్ని ప్రమాదం జరగడానికి ముందుగా ఒక సంఘటన జరిగింది. ఏంటి ఆ సంఘటన? మనకి ఏ విధంగా అయితే ఆస్కార్ అవార్డ్స్ ఉంటాయో సేమ్ అటువంటి ఫంక్షన్ ఒకటి జరిగింది. అక్కడ ఉన్న రిచెస్ట్ పర్సన్స్ అందరూ కూడా వచ్చారు, అక్కడ ఉన్న సినీ నటులు అందరూ కూడా వచ్చారు, అక్కడ ఉన్న వ్యాపారవేత్తలు అందరూ కూడా వచ్చారు. ఎవరెవరైతే ఏ వాటిలో అయితే మంచి పొజిషన్లో ఉన్నారో వారందరూ కూడా ఆ పార్టీలో లేదా ఆ పండగలో లేదా ఆస్కార్ ఆ బహుమతులు స్వీకరించే దాంట్లో వారందరూ కూడా వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ వారందరూ కూడా ఏం చేశారంటే కనుక మీ అందరికీ తెలిసే ఉంటుంది ఏం చేశారు. అక్కడ ఒక వ్యక్తి మాట్లాడుతూ
దేవుణ్ణి తునీకరించి దేవుణ్ణి వెక్కిరిస్తూ ఒక మాట మాట్లాడినట్లు మనం చూస్తూ ఉంటాం. ఆ మాట ఏంటంటే కనుక సృష్టిని అంతటినీ సృష్టించిన దేవుడు జీరో అని చెప్పేసి అక్కడ మాట్లాడడం మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్ లేదా వార్తల్లో పేపర్లో మనం చూసే ఉంటాం. అయితే ఇదంతా జరిగిన తర్వాత దేవుడు తన ప్రవర్తన పంపించి హెచ్చరించాడా లేదా? హెచ్చరించాడు. హెచ్చరించిన తర్వాత వారి గర్వంతో వారు ఏమైనా పట్టించుకున్నారా? వారికి ఉన్న టెక్నాలజీని బట్టి ప్రపంచంలో ఎక్కడా లేనంత టెక్నాలజీ అక్కడ ఉంది, ప్రపంచంలో ఎక్కడా లేనంత డబ్బు అక్కడ ఉంది. వారు గర్వము తలకెక్కి వారు ఏం చేశారంటే కనుక ఏ మాటని కూడా పట్టించుకోలేనట్లు మనం చూస్తున్నాం. తర్వాత అక్కడ జరిగిన సంఘటన చూస్తే ఎటువంటి ఘోరమైన సంఘటన జరిగింది అంటారు? సుమారుగా 4,500 కోట్ల ఆస్తి నష్టం. ఎంత? 4,500 కోట్ల ఆస్తి నష్టం. తక్కువేమీ కాదు. దేనివల్ల? వాళ్ళ తల పొగరు వల్ల. వారి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని వారు ఎప్పటి నుంచో సంపాదించుకున్న ఆస్తులు మొత్తము కూడా కోల్పోయి ప్రాణాల కోసం పరుగులు తీసినట్లు మనం చూస్తూ ఉంటాం. ఇదంతా కేవలం దేని వల్ల అంటే కనుక కేవలం దేవుని తృణీకరించి వారి గర్వాన్ని తలకెక్కించుకుని వారు ఏం చేశారంటే కనుక దేవుణ్ణి తృణీకరించారు. అటువంటి దినమే రాబోతుంది, అటువంటి అగ్నికందకాలే కురవబోతున్నాయని చెప్పేసి దేవుని రాకడ సమయంలో ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇటువంటి అక్కడ ఇక్కడ జరుగుతూ ఉంటాయి, భూకంపాలు వస్తాయని చెప్పేసి పరిశుద్ధ లేఖనంలో స్పష్టంగా రాయబడి ఉంది. దేవుని రాకడ గురించి బైబిల్లో అనేకమైన సూచనలు ఉన్నాయి. దేవుని రాకడకు ముందుగా జరిగేది భూకంపాలు వస్తాయి, యుద్ధాలు జరుగుతాయి, కరువు కాటకాలు సంభవిస్తాయి, అక్కడక్కడ మనం ఎంతవరకు చూడనటువంటి అనారోగ్యాలు ఘోరమైన కార్యాలు సంభవిస్తాయని చెప్పేసి పరిశుద్ధ లేఖనంలో స్పష్టంగా రాయబడి ఉంది. ఇవన్నీ కూడా ఈ కాలంలో జరుగుతూ ఉన్నాయి, మనం పేపర్లో చూస్తూ ఉన్నాం. అనేక సందర్భాల్లో ఈ మధ్యన యుద్ధాలు కూడా బాగా ఎక్కువైపోయినాయి, అవునా కదా? మనం ఎప్పుడో 2వ ప్రపంచ యుద్ధం గురించి చెప్పుకుంటూ ఉంటాం, కానీ బహుశా వీలైతే కనుక త్వరలో 3వ ప్రపంచ యుద్ధానికి కూడా సిద్ధంగా ఉండండి అని చెప్పేసి కొన్ని న్యూస్ పేపర్స్ లో లేదా కొన్ని టీవీ ఛానల్లో మనం వింటూ ఉంటున్నాం, అవునా కదా? ఇదంతా కూడా దేనికి సాదృశ్యంగా ఉందంటే కనుక దేవుని రాకడకు సాదృశ్యంగా ఉంది. ఈ దేవుని రాకడకు సాదృశ్యంగా ఉన్నప్పుడు మనందరం కూడా సిద్ధపాటు కలిగి ఉన్నామా? ఆయన్ని ఆశ్రయిస్తున్నామా? ఆయన వెతుకుతున్నామా? నీవు అసలు ఏ మార్గంలో ఉన్నావు? ఒక్కసారి నీవు పరిశీలించుకో. నీ మార్గము పరిశీలించుకోవాల్సిన వాడు నీవే. ఎందుకంటే నీవు సత్య మార్గంలో ఉన్నావా లేదా అసత్య మార్గంలో ఉన్నావా అనేది నీకు మాత్రమే తెలుస్తుంది. లేదా వేషధారణ కలిగి ఉన్నావా? చర్చికి వస్తున్నాను అంటే చర్చికి వచ్చినట్టే, కాకపోతే నీ మార్గాన్ని మార్చుకోవాల్సింది నీవే. దేవుడు తన సత్య మార్గాన్ని దేవుని సన్నిధిలో బోధిస్తాడు. ఆ సత్య మార్గాన్ని అనుసరించి నీ ప్రవర్తన చక్కదిద్దుకోవాల్సిన వాడు ఎవరు? మనమే, అవునా కదా? మనమే, కానీ మన పక్క వాళ్ళు మన మార్గాన్ని మారుస్తారా? మార్చరు. ఒకసారి 20వ వచనం చదవండి. అందులోనే 19వ వచనం చదవండి. యెహోవా భూమిని గజ గజ వణికింప లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహత్యము నుండి మనుషులు కొండల గుహలలో దూరుదురు, నేల పొరియలలో దూరుదురు. ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణికింప లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహత్యముల నుండి కొండల గుహలలోని బండల బీటలలోను దూరవలనన్న ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకొనిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఎలుకలకును గబ్బిలములకును పారవేయుదురు. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ కొన్నిటి గురించి రాయబడి ఉంది. ఏంటి? విగ్రహాల గురించి, అవునా? యెహోవా దినం ఎలా ఉంటదంట? చాలా భయంకరంగా ఉంటది. మనం ఎక్స్పెక్ట్ చేసినంత మాదిరిగా ఉండదని చెప్పేసి పరిశుద్ధ లేఖనంలో స్పష్టంగా తెలియజేస్తుంది. నీ ఊహకు అందదు. ఆయన రాకడ ఏ విధంగా ఉంటదంటే కనుక నీ ఊహకు అందదు. ఎందుకు అందదని మనం పరిశీలించినట్లయితే నీతిమంతులు ఎప్పుడు కూడా ఆయన రాకడ ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉంటారు, కానీ చెడు మార్గాన్ని ఆశ్రయించేవారు చూస్తారా? ఎందుకు చూడరంటారు? వారు నశించిపోవడం వారికి ఇష్టం లేదు. వారు ఇంకా ఈ భూమి మీద ఉండి ఎన్ని చెడు కార్యాలు చేద్దామా, లేదా ఎంతమందిని మోసం చేద్దామా, ఎన్ని దొంగిలించుకుందామా అని చెప్పేసి వారు చూస్తూ ఉంటారు, అవునా కదా? కానీ నీతిని ఆశ్రయించే వారందరూ కూడా నేను ఆయన ఎప్పుడు వస్తాడో, ఆయనతో పాటు ఎప్పుడు ఆయన రాజ్యానికి వెళ్ళిపోదామా, ఎప్పుడు ఈ కష్టాలని విడిచిపెట్టి ఆయనతో పాటు ఆనంద సంతోషములతో జీవిద్దామా అని చెప్పేసి దుష్టత్వాన్ని విడిచి నీతిని అనుసరించే వారందరూ కూడా ఆయన కొరకు
చూస్తూ ఉంటారని చెప్పేసి ఇక్కడ పరిశుద్ధ లేఖనంలో తెలియజేస్తున్నాయి. అయితే ఇక్కడ లాస్ట్ లో ఒక మాట కనిపిస్తుంది. ఆ మాట ఏంటంటే కనుక విగ్రహారాధన గురించి కనిపిస్తుంది. విగ్రహారాధన ఆరాధించే వారందరూ కూడా ఎవరు? అన్యజనులు. అవునా? అన్యజనులు. వీరు దేన్ని తెలుసుకోలేదంట? దేవుణ్ణి తెలుసుకోలేదు, సత్యాన్ని తెలుసుకోలేదు. అసలు దేవుణ్ణి తెలుసుకున్నవాడు సత్యాన్ని ఎలా తెలుసుకుంటాడు? అవునా కదా? దేవుడు నేనే సత్యమై ఉన్నాను, నేనే మార్గమై ఉన్నాను, నేనే జీవమై ఉన్నాను అని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు. అసలు ఆయన తెలుసుకోకపోతే ఇంకా సత్యాన్ని ఎక్కడ తెలుసుకుంటాడు? ఇంకా మార్గాన్ని ఎక్కడ తెలుసుకుంటాడు? ఇంకా ఆయన తను వెళ్ళవలసిన ప్రదేశం ఎలా తెలుసుకుంటాడు? అవునా కదా? ఇక్కడ ఉన్న ఈ ప్రజలందరూ కూడా ఏం చేస్తారంటే కనుక ఆయన దినం వచ్చినప్పటికీ వారు భయపడిపోయి ఏం చేస్తారంటే కనుక కొండ గుహల్లో దాకుంటున్నారు. వారు ఎక్కడెక్కడైతే దాకోవాలో అన్ని దిక్కుల్లో కూడా దాకుంటున్నారు. వారు ఏ అయితే చేస్తున్నారు వారిన్నింటినీ కూడా పారవేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. వారు సత్యాన్ని ఆశ్రయించారంటారా? ఆశ్రయించలేదు. మరి నీవు నేను కూడా సత్యాన్ని ఆశ్రయిస్తున్నామా? దేన్ని ఆశ్రయిస్తున్నాం? ఒక్కసారి నీకు నీవే పరిశీలించుకో. నీవు సత్యాన్ని ఆశ్రయిస్తే కనుక, సత్య మార్గంలో నడుచుకోవాలంటే కనుక కేవలం ఉన్న ఏకైక మార్గం ఏంటి? క్రీస్తు మార్గం. అవునా కదా? ఆ దేవుని మార్గం మాత్రమే. మరి ఆ మార్గంలో నీవు నేను ఉన్నామా? నడుచుకుంటున్నామా? ఆయనకి ఇష్టలైన మనుషులుగా మనం జీవిస్తున్నామా? ఆయన వెతుకుచున్నాము, కరెక్టే. కానీ ఆయన్ని వెతుకుతూలోనే ఇంకో మాట మనకు కనిపిస్తుంటది. ఆయన వెతుకుతంలో ఆయనకి ఇష్టమైనట్టు వెతకాలి. అవునా కదా? వెతుకుతున్నాం, ఆయన గురించి వెతుకుతున్నాం. ఎంత వెతికినా ఆయన నిన్ను చేదరించుకుంటున్నాడంటే కారణం ఏంటంటారు? కిరణాన్ని ఇక్కడ వాక్యాలు ఇస్తూ ప్రతి వాక్యం కూడా ఒకదానికి కనెక్ట్ చేస్తూ ఇచ్చుకుంటూ వచ్చాడు వాక్యాలు. శనివారం రాయబడిన వాక్యానికి ఈ వాక్యం కొంచెం కనెక్ట్ అయి ఉంటాయి. ఎందుకు దేవుడిని మనం వెతుకుతున్నప్పుడు దేవుడు మనకి ఎందుకు దూరం అవుతున్నాడు అంటే కనుక అక్కడ బలుల గురించి రాయబడి ఉంది. అవునా కదా? ఆ బలుల గురించి రాయబడిన దాంట్లో చివరిలో మనకు కొన్ని మాటలు కనిపిస్తూ ఉంటాయి. మీరు ఎన్ని బలులు అర్పించినప్పటికీ కూడా, మీరు ఎంత ప్రార్థన చేసినప్పటికీ కూడా నేను మీ వెంక చూడకపోవడానికి కారణం ఏంటి అని చెప్పేసి అక్కడ రాయబడి ఉంది. అవునా కదా? ఎందుకు రాయబడి ఉంది? ఆయనకి బలులు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటారు? ఆయనకు కావాల్సిన బలి ఏంటన్నది ఆ శనివారమే అన్ని వాక్యంలో చెప్పాడు. అవునా? విరిగి నలిగిన హృదయాగం అనే బలి ఆయనకు కావాలి. అంతేగాని నువ్వు తీసుకొచ్చే ఏదో పొట్టేలు బలులు ఇవన్నీ కూడా ఆయనకు అవసరమా? ఆయనకు అటువంటి ఏమీ కూడా అవసరం లేదు. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుణ్ణి వెతుకుతున్నప్పుడు ఆయనకి ఇష్టమైన మార్గం ఏంటో ఆ మార్గాన్ని మనం తెలుసుకోవాలి. అవునా కదా? ఆయనకి ఇష్టమైన మార్గం ఇప్పుడు ఏంటి? సత్యమైన మార్గం, నీతి మార్గం. చెడుని విడిచిపెట్టి, దుష్టత్వాన్ని విడిచిపెట్టి సత్య మార్గంలో నడుచుకుంటే ఏమవుద్ది? ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి పరిశుద్ధ లేఖనంలో తెలియజేయించుంది. అయితే ఇప్పుడు వరకు మనం గమనించుకున్నాం కదా, యెహోవా దినము రావడం వల్ల మీకు ప్రయోజనం ఏంటని. ఇప్పుడు మీకు ప్రయోజనం ఉందా యెహోవా దినం రావడం వల్ల? చెప్పాలి. ఎవరికి ప్రయోజనం, ఎవరికి ప్రయోజనం కాదు? నీతి మార్గాన్ని నడుచుకునే వారికి ప్రయోజనం ఉంది. నీతి మార్గాన్ని నడుచుకోకుండా ఉండే వారికి వారి జీవితం ఎప్పుడు ఎలా ముగుస్తుందో కూడా తెలియదు. అవునా కదా? ఇక్కడ ముగిసిపోయిన తర్వాత కూడా వారు ఎప్పుడు బాధలోనే ఉంటారని చెప్పేసి పరిశుద్ధ లేఖనంలో తెలియజేయచ్చు. కాబట్టి ఆయన రాకడ కొరకు ఏర్పాటు చేయబడిన మనందరము కూడా ఆయన మన కొరకు చిందించిన రక్తంలో ప్రతి ఒక్కరము కూడా మన పాపాలని ఒప్పుకొని ఆయన ఎదుగుచు ఆయన సత్య మార్గాన్ని అనుసరించాలని నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎక్కడితో ఈ వాక్యం ముగించబడింది. మీకు మొట్టమొదటి ఒక క్వశ్చన్ ఇస్తాను, దానికి ఆన్సర్ లాస్ట్లో అడుగుతా అన్నాను కదా. బైబిల్ చదువుతున్నాను కదా, ఈ బైబిల్ వల్ల ఉపయోగం ఏంటని చెప్పేసి మీకు చాలా అడిగాను. ఓకే, నీతి మార్గంలో ఎలా వెళ్ళాలో తెలుస్తుంది. వాక్యము పాదమునకు దీపము ఆయన. అయితే నన్ను ఒక హిందూస్ ఒక క్వశ్చన్ అడిగారు అనమాట. దీని గురించి ఒక క్వశ్చన్ అడిగారు. మీరు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉంటారు కదా, ఈ పరిశుద్ధ గ్రంథంలో 2 పాఠాలు, కొత్త నిబంధన, పాత నిబంధన. మీరు మీ పూర్వీకుల నుంచి లేదా మీరు పుట్టి పెరిగిన కాడి నుంచి అదే వాక్యం చదువుతూ ఉంటున్నారు, అవే మాటలు అనుసరిస్తూ ఉంటున్నారు. అవి ఎప్పుడో జరిగిపోయినవి. అవునా? జరిగిపోయినాయా కాదా? అవన్నీ ఎప్పుడో జరిగిపోయినాయి. వాటికి మీరు ఇప్పుడు కూడా అవే అవలంబిస్తున్నారు, అట్లలోనే నడుచుకుంటున్నారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగారు. అట్ల వల్ల మీకు యూజ్ ఏంటని. ఇప్పుడు అదే క్వశ్చన్ మిమ్మల్ని అడిగాను. దానివల్ల యూజ్ ఏంటంటారు? పరిశుద్ధ గ్రంథం మనిషికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. ఈ పరిశుద్ధ గ్రంథము మీకు చాలా సందర్భాల్లో చెప్పాను. భూత, వర్తమాన, భవిష్యత్ కాలంలో రాయబడిందని చెప్పేసి చెప్పాను. అయితే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎంతమంది ప్రవక్తలు రాశారు? ఎంతమంది?
40 మంది ప్రవక్తలు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎంతమంది ప్రవక్తలు? 40 మంది ప్రవక్తలు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రాశారు. ఈ 40 మంది ప్రవక్తలు కూడా ఎంత కాలంలో రాశారు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని? సుమారుగా 1600 సంవత్సరాలు. ఎంతకాలం? 1600 సంవత్సరాలు. 1600 సంవత్సరాలు అంటే తక్కువ కాలమా? ఈ 1600 సంవత్సరాల్లో కూడా ఒక మనిషి 1600 సంవత్సరాలు బతుకుతాడా? కానీ ఒక మనిషి 1600 సంవత్సరాలు బతకడు. కానీ ఈ పరిశుద్ధ గ్రంథం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట కూడా, ప్రతి వచనం కూడా ఒకదానికి లింక్ అయి ఉంటుంది. ఉంటుందా ఉండదా? పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మనకు కనిపిస్తుంటది, యెషయా గ్రంథంలో ఒక మాట కనిపిస్తుంటది. ఈ పరిశుద్ధ గ్రంథం ఏ విధంగా రాయబడిందంటే కనుక సూత్రము వెంబడి సూత్రము, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, కొంచెం అచట కొంచెం ఇచ్చట రాయబడి ఉందని చెప్పేసి పరిశుద్ధ గ్రంథంలోనే స్పష్టంగా రాయబడి ఉంది. అయితే ఈ పరిశుద్ధ గ్రంథము వల్ల ఉపయోగము ఏంటంటే కనుక దేవుని రాజ్యానికి వెళ్ళడానికి ఒక మార్గము ఈ పరిశుద్ధ గ్రంథం. అయితే ఈ పరిశుద్ధ గ్రంథము భూత వర్తమాన భవిష్యత్ కాలంలో రాయబడింది కదా, అవునా? భూత వర్తమాన భవిష్యత్ కాలం అంటే మీకు ఆల్రెడీ దానికి అర్థం తెలుసు. ఇప్పుడు ఒక మనిషి జీవితం రాయాలంటే ఈ డైరీ సరిపోద్దా? నా జీవితమే రాయాలంటే ఈ డైరీ సరిపోద్దా? సరిపోదు కదా. మరి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వేల మంది ఉన్నారు. వీళ్ళందరి గురించి పరిశుద్ధ గ్రంథంలో పట్టేసిందా? చెప్పాలి. పట్టింది. కాకపోతే అది ఎలా అంటే పరిశుద్ధ గ్రంథం ఏ విధంగా రాయబడిందంటే కనుక కొన్ని ఒకరి జీవితం గురించి చెప్పాలంటే కనుక వారి జీవితంలో ఏదైతే ప్రాముఖ్యమో అది మంచి అయినప్పటికీ చెడు అయినప్పటికీ దాని గురించే పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. దీనికి సంబంధించిన ఉదాహరణ గ్రంథాలు చాలా ఉన్నాయా లేదా? దీనికి సంబంధించిన ఉదాహరణ గ్రంథాలు మనం చూసినట్లయితే ఈ ప్రపంచంలో బోల్డ్ గ్రంథాలు ఉన్నాయా? ఆ గ్రంథాలన్నిటినీ చదువుకుంటూ దేవుడు ఏంటంటే ప్రతి దానికి కూడా ఒక క్లూ, ఒక ఉదాహరణ రూపంలో మాత్రమే ప్రతిదీ కూడా మన ఎదురుగుండా పెట్టాడు. దాన్ని తెలుసుకోవాల్సిన వారు ఎవరు? ఆ జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహించడా లేదా? అందుకనే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏం చేస్తూ ఉంటారంటే కనుక ఈ పరిశుద్ధ గ్రంథాన్ని వారు ఆధారం చేసుకుని అనేకమైన టెక్నాలజీలన్నీ కూడా ఎవరు కనిపెడుతున్నారు? ఇశ్రాయేలు గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథంలో సమస్త టెక్నాలజీ అన్ని కూడా రాయబడ్డాయి. కానీ దాన్ని ఎవరు గ్రహించలేకపోతున్నారు? మనం గ్రహించలేకపోతున్నాం. అదనమాట. వేరే వాళ్ళు ఎవరైనా అడిగితే మనం చెప్పాల్సిన క్వశ్చన్ ఏంటి? పరిశుద్ధ గ్రంథం భూత వర్తమాన భవిష్యత్ కాలంలో రాయబడి ఉంది. అది ఎప్పుడు కూడా నిత్యము కూడా నన్ను వెలిగిస్తూ ఉంటుంది అని చెప్పేసి మనం చెప్పాలి. అది ఎప్పుడు కూడా అయిపోయింది కాదు, జరిగేది కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఈ పరిశుద్ధ గ్రంథానికి ఉన్న గొప్పదనం ఏంటంటే కనుక మానవుడు పుట్టినది మొదలుకొని చనిపోయి దేవుని రాజ్యానికి వెళ్ళే వరకు కూడా ఈ భూ ప్రపంచం అంతమయ్యి మరొక రాజ్యము వచ్చే వరకు కూడా అంతా కూడా ఇందులో రాయబడి ఉంది, పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఇంకెందులోనే రాయబడి ఉందా? మీరు మొత్తం ప్రపంచం అంతా తిరగేయండి, అన్ని పుస్తకాలు తిరగండి, ఎక్కడ కూడా వాటి గురించి అంత స్పష్టంగా రాయబడదు. కేవలం దేవుడిచ్చిన ఈ గ్రంథంలో మాత్రమే రాయబడదు. అందుకే దీన్ని పరిశుద్ధ గ్రంథం అని చెప్పేసి అనడం మనం చూస్తూ ఉంటాం. దయచేసి అందరూ తలలో ఉంచండి, ప్రార్థించుకుందాం. అక్క ఈ ప్రేయర్స్ ఎవరి గురించి? దేనికక్క? ఓకే. దయచేసి అందరూ తలలో ఉంచండి, వాక్యము నిమిత్తము ప్రార్థించుకుందాము. దేవుడు మరొకసారి నీ కొరకు నా కొరకు ఈ లోకానికి రావాలని ఆశపడుచున్నాడు. ఆయన ఈ లోకానికి రాబోతున్న సమయంలో ఆయన దొంగ వలె ఈ లోకానికి రాబోచున్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు కనుక సిద్ధపాటు అనేది ప్రతి ఒక్కరికి కూడా ప్రాముఖ్యమైన ఒక అంశం. నీవు నేను సిద్ధపాటు కలిగి ఉన్నామా? నీ జీవితంలో ఆయన కొరకు ఎదురు చూసే గడియలు నీవు ఏ విధంగా ఉన్నావు? ఆయన ఏ క్షణాన్ని నీ జీవితంలోనికి వస్తాడో, ఎప్పుడు నిన్ను ఆయన రాజ్యానికి తీసుకువెళ్ళాలని ఆయన వస్తాడో ఎవరము గ్రహించలేము కనుక ప్రతి ఒక్కరు కూడా మనము సిద్ధపాటు కలిగి వేరే వాళ్ళని సిద్ధపాటు కలిగేలాగా మనం చేయాలని చెప్పేసి నేను మీకు సెలవిస్తున్నాను. మరి నీవు నేను సిద్ధపాటు కలిగి ఉన్నామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీ జీవితం ఏమై ఉంది? నీవు ఏ పరిస్థితిలో ఉన్నావు? ఏ స్థితిలో ఉన్నావు? దేవుడు ఈ క్షణాన్నే నీ జీవితంలోనికి వస్తే, దేవుడు ఈ క్షణాన్నే ఈ లోకానికి వచ్చి నిన్ను తీసుకెళ్లాలని ఆశపడితే నీ పరిస్థితి ఏంటి? నీవు సత్య మార్గంలో ఉన్నావా, అసత్య మార్గంలో ఉన్నావా? ఆయన విడిచిపెట్టే గుంపులో ఉన్నావా, ఎత్తబడే గుంపులో ఉన్నావా? ఇదిగో నేను త్వరగా రాబోచున్నానని చెప్పేసి దేవుడు సెలవిచ్చుచున్నాడు.
గర్జించు సింహము వలె నేను ఈ లోకానికి రాబోచున్నాను. నీవు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి, రహస్య క్రియలను బట్టి, రహస్య పాపాలను బట్టి నీకు తీర్పు తీర్చబోవడానికి నేను మరొకసారి ఈ లోకానికి రాబోచున్నాను. ఈ లోపు నీ సమస్త పాపాలని విడిచిపెట్టి నా రక్తములో కడగబడి ఉతక స్నానము చేయబడి నా కొరకు సిద్ధపాటు కలిగి ఉండని చెప్పేసి దేవుడు సెలవిచ్చుచున్నాడు. నీవు నేను సిద్ధపాటు కలిగి ఉన్నామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ప్రార్థిద్దాం. సర్వోన్నతుడు అయిన దేవా, కృప కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన మహోన్నతమైన సర్వోన్నతమైన నామమునకు ఈ రాత్రి కాల సమయం మందు వెళ్ళలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుతున్నాం ప్రభా. నీ వాక్యం ద్వారా మాతో అందరితో మాట్లాడి ఉన్నావు ప్రభా. అవును ప్రభా యేసయ్య, నీవు మరొకసారి ఈ లోకానికి రాబోచునని సెలవిచ్చావు ప్రభా. నీ కొరకు మేమందరము కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి ప్రభా. జాబ్కి వెళ్ళాలంటే సిద్ధపాటు కలిగి ఉంటాం, స్కూల్కి వెళ్ళాలంటే సిద్ధపాటు కలిగి ఉంటాము, వేరే ఊరు వెళ్ళాలంటే సిద్ధపాటు కలిగి ఉంటాం ప్రభా. కానీ నీ రాకడ కొరకు అనేక మంది సిద్ధపాటు కలిగి లేరు ప్రభా. అనేక మంది అజ్ఞానంలో జీవిస్తున్నారు ప్రభా. అనేక మంది అసత్యాన్ని ఆశ్రయించి దుష్టత్వం వైపు నడుచున్నారు ప్రభా. ప్రతి ఒక్కరికి కూడా నీ రాకడకు సంబంధించిన సమస్తము కూడా సర్వ సృష్టికి కూడా నీ సువార్త ప్రకటించబడుతుంది ప్రభా. నీ సువార్తను అంగీకరించి అనేక మంది నీ మార్గము కొరకు లేదా నీ రాజ్యము కొరకు సిద్ధపాటు కలిగి ఉండే కృపను ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించండి ప్రభా. ఈ సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థించున్నాను ప్రభా. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ గురించి ప్రార్థించున్నాను ప్రభా. వారి అవసరాలను తీర్చండి, వారి అక్కలను తీర్చండి ప్రభా. ఎవరైతే ఈ 40 దినాలు నీ సన్నిధిలో తండ్రి ప్రార్థించుతున్నారో, నీ సన్నిధిలో గోజాడుచున్నారు ప్రభా. నీ సన్నిధిలో కార్చబడిన ఏ కన్నీటి బొట్టు కూడా వృధా కాదని సెలవిచ్చున్నావు ప్రభా. ప్రతి దానికి ప్రతిఫలం ఇచ్చి దేవుడిని సెలవిచ్చున్నావు ప్రభా. నీ సన్నిధిలో కార్చబడే ప్రతి కన్నీటికి కూడా తండ్రి ప్రతిఫలం ఇమ్మని ప్రార్థించున్నాను ప్రభా. ఏ సమస్యలతో ఏ ఇబ్బందులతో వారి సతమతం అవుతున్నారు, వారి సమస్యలన్నిటినీ కూడా యేసు నామంలో తొలగించమని ప్రార్థించున్నాను ప్రభా. వారి జీవితాల్లో తండ్రి వారు ఏ అద్భుత క్రియల కోసం నిన్ను ఆశ్రయించారో నాకైతే తెలియదు ప్రభా. ఎటువంటి రక్షణ గురించి వారు నిన్ను ఆశ్రయించారో నాకైతే తెలియదు ప్రభా. సమస్తము ఎరిగి ఉన్న దేవుడు ప్రభా. సమస్తాన్ని తండ్రి పరిపూర్ణము చేయమని తండ్రి ప్రార్థించున్నాను ప్రభా. తండ్రి దేవయేస, ఈ రోజు నీ సన్నిధికి కుర్చీలో బహుమతి ఇచ్చే వారి గురించి ప్రార్థించున్నాను ప్రభా. ఎవరైతే తండ్రి ఈ కుర్చీలు ఇచ్చారో ప్రభా, వారి గురించి ప్రార్థించున్నాను ప్రభా. తండ్రి సాత్విక్ గురించి ప్రార్థించున్నాను ప్రభా. వీరిద్దరిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థించున్నాను ప్రభా. ఇచ్చినన్ని శోధించిన ఆకాశము పట్టజాలనని దీవెనలో నేను ఇస్తానని సెలవిచ్చావు ప్రభా. నీ సన్నిధికి వారు ఏదైతే బహుకరించారో ప్రభా, వారి జీవితాల్లో దానికి మించిన ఆశీర్వాదాలు పొందుకుని వారి జీవితంలో నిత్య ఆనందము నిత్య సంతోషము పొందుకోవడానికి కృప అనుగ్రహించమని ప్రార్థించున్నాను ప్రభా. ఈ సంఘాన్ని నానాటికి దీవించి ఆశీర్వదించండి ప్రభా. అనేక మంది జనులు తండ్రి ఈ సంఘానికి వచ్చి నీ సత్యాన్ని తెలుసుకుని నిన్ను ఆశ్రయించే మార్గంగా వారందరూ నడుచుకోవడానికి కృప చూపించమని మేము ఈ ప్రార్థన ముగించుకుని తిరిగి గృహాలకు వెళ్ళిచుండగా నీ కృప కాపుదల అనుగ్రహించి మరొకసారి నీ చిత్తమైతే మేమందరం కూడా ఇట్టి రీతిగా నీ సన్నిధిలో స్తుతించి ఆనందించే భాగ్యాన్ని కలుగ చేయమని యేసు ప్రహస్తమైన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మొదటి ఆహారం నేడు మాకు దయచేయం, మొదల అపరాధం చేసిన క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు, మమ్మల్ని శోధనలోకి తప్పించు. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరం నీవే అన్నావు తండ్రి, ఆమేన్.